బత్తె శంకర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదే భూమన్న యాదవ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మీరు ఏకమిస్తున్నారా? అంటే గత ప్రభుత్వం కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నా కూడా నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన సరైన పద్ధతిలో వ్యవహరించలేదని, ఈరోజు ఇప్పుడు కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది, నిధులు మిత్రం చేస్తాము అయినప్పటికీ చెప్పుకుంటా మన యాదవ్ గారు చెప్తున్నారు, దీని మీద ఏకమిస్తున్నారండి? మేము అన్న భూమన్న అధ్యక్షతనే ఆ రోజు గిడ్డ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న స్టేట్ సర్పంచ్ల సంఘానికి గిడ్డ నేను జనరల్ సెక్రటరీ ఉన్నా. నేను అప్పుడు గిడ అందరం కలిసికట్టుగా మేము సర్పంచ్ల మందరము కొంతమంది సమయం వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టేసేసుకొని హైదరాబాద్కి వచ్చేసేసి ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, వీళ్ళందరికీ గిడ మేము మెమరాండాలు ఇవ్వడం జరిగింది. అయ్యా, పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన టిఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పటికి మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఇండిపెండెంట్ గా గెలిచినాను, సర్పంచ్ గా గెలిచిన తర్వాత కూడా టిఆర్ఎస్ లో రమ్మనంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరినాక మేము సర్పంచ్లము. ఏదైనా కానీ ప్రతిదీ నీళ్లు లేకున్నా మమ్మల్నే అడుగుతారు, కరెంటు లైట్ లేకున్నా కానీ మమ్మల్నే అడుగుతారు, ఏదైనా కానీ రోడ్డు లేకున్నా కానీ సర్పంచ్నే అడుగుతారు. ఏ దానికైనా కానీ ఫస్ట్ ఒక పనోళ్ళ లెక్క మేము గ్రామాన్ని కాపాడుకుంటూ కంటికి ఒత్తుల్లాగా మేము చూసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మేము వచ్చినప్పుడు మా విన్నపాలు గిడ మీరు ఎమ్మెల్యేలు కావాలన్నా, ముఖ్యమంత్రులు కావాలన్నా, ఏది కావాలన్నా కానీ సర్పంచ్ అనేవాడు గ్రామంలో సరి అయిన పద్ధతిగా పని చేసినప్పుడే ఈ ఎమ్మెల్యేలకు అనేది ఓటేస్తారు ప్రజలు. మేము ఇక్కడ తిరిగితే సర్పంచులు అక్కడ ఓటేస్తారు. కానీ వాళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థను బలిష్టం చేస్తాం మేము. చాలా కేరళ ఇప్పుడు అన్న చెప్పినట్టుగా, భూమన్న చెప్పినట్టుగా కేరళ ఎట్లా ఉన్నదో ఆ సిస్టమ్ ప్రకారం మేము చేస్తామని అన్నారు. కానీ చేయడం కాదు, మొత్తం అతపాతాలానికి దొక్కిండ్రు, పనోని కంటే హీనంగా చేసిండ్రు. అయినా కానీ మా ఊరును మేము బాగు చేసుకుంటున్నామని చెప్పేసి 15 గంటలు మేము గ్రామానికి వెచ్చించేసినాము. నీళ్లు లేకున్నా కానీ, ఏది లేకున్నా కానీ ప్రతి ఒక్కటి మేము దగ్గర ఉండి గ్రామంలో పల్లె ఏది బస్సుకి తిరుక్కుంటూ కూడా మేము పనిచేసినాము. కానీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం అనేది అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు. సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలి, లేకపోతే మంత్రివర్యులకు చెప్పుకోవాలి. మాకు ఆ రోజులలో ముఖ్యమంత్రి గారికి మేము పోయి ఇద్దామని అంటే మాకు అపాయింట్మెంట్ లేదు. అప్పుడు కేటీఆర్కి ఇద్దామని అంటే మాకు అపాయింట్మెంట్ లేదు. ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు చూపెల్లి కృష్ణారావు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే. అక్కడ మహబూబ్ నగర్ 5 డిస్ట్రిక్ట్లను ఉమ్మడి జిల్లాలను 5 డిస్ట్రిక్ట్లను పిలిచి మీటింగ్ సర్పంచ్లకు పెడితే మెయిన్ వాళ్ళను మండల్ నుంచి ఒక 3-4 తీసుకొని వచ్చేసేసి మహబూబ్ నగర్ లో పెడితే మహబూబ్ నగర్ లో కూడా మేము మెమరాండం ఇచ్చినాం ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారికి. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే నేను ఒకటి అన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాది హైదరాబాద్ కు దగ్గర, రింగ్ రోడ్ కు దగ్గర ఉన్న ఊరు అని అంటారు హైదరాబాద్ గ్రామం అని అనేది. మొత్తము 6,000 పైచిల్కు ఓటర్స్ ఉంటారు, 12,000 పైచిల్కు జనాభా ఉంటారు, 5,000 ఎకరాల పైచిల్కు రెవెన్యూ ఉంటది మా దగ్గర. ఈ రోజు వాళ్ళు తీసుకుపోయి మున్సిపాలిటీ చేసిండ్రు. దాన్ని ఎవరు అడగరు. దాన్ని మున్సిపాలిటీ చేయడానికి మీరు గ్రామ పంచాయతీ కాడికి వచ్చేసేసి గ్రామ సభ ఏర్పాటు చేసేసి ఇది మున్సిపాలిటీ చెయ్యాలనా వద్దా అనేది ఫస్ట్ గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో మీరు తేల్చాలి ప్రభుత్వాలు, అధికారులు. అలాంటిది మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు ఆడ మేము కట్టించిన భవనానికి ఇది మున్సిపాలిటీ అని చెప్పేసి రాసుకొని మీ అంతలో మీరు పోతుంటుంటే ఆడ రెక్కాడితేనే డొక్కాడుతుంది. పొద్దుగాల చేసిన కష్టము, పనికి ఉపాధి పథకంలో పనిచేసేటోళ్ళు, నేను ఉన్నప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు 600 మంది నా ఊళ్ళే 600 మంది పనికి ఉపాధి పథకంలో పనిచేసిండ్రు. అట్లా ఉంటుంది. వాళ్ళకి పొద్దుగాల 250 రూపాయలు వచ్చేసేస్తే పొద్దుమీ పోయి కూరగాయలు తెచ్చుకొని వండుకునే పరిస్థితి అట్లా ఉంటుంది. ఏంటి బలిచిన ఊళ్ళు రా ఇవన్నీ కూడా. మీకు రింగ్ రోడ్ పక్కన ఉన్నప్పుడు రేట్లు పెరగవచ్చు, భూములు ఉన్నోనికి రేట్లు పెరిగినాయి, కానీ కష్టపడేటోనికి ఎక్కడ రేట్లు పెరిగినాయి, ఏం పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? మున్సిపాలిటీకి అంటే అయిందోనంటే ట్యాక్స్ పెరుగుతున్నది, ప్రతి ఒక్కటి పెరుగుతుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు పెరిగినాయి. అవన్నీ కూడా ఎవరు భారం భరిస్తారా? అవన్నీ కూడా సామాన్య మానవుడు భరిస్తాడా? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలంట. మున్సిపాలిటీ చేసిండ్రు. ఇప్పుడు మన సర్పంచుల సంఘం అధ్యక్షులు వీళ్ళు కావేరి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా అది వాస్తవం. ఇది ఫస్ట్ ఏంటి అని అంటే ఇప్పటికైనా కానీ ఫోర్ సైడ్ న్యూస్ తరఫున
మీ టీవీ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్క సర్పంచ్కు రేపు భవిష్యత్తులో నిలబడే సర్పంచులకు కూడా ఒకటే నేను చెప్పగలుగుతున్నా, మా అనుభవాన్ని అనేది అనుభవంతో చెప్తున్నా. సిటీకి ఆనుకొని ఉన్న వాటిలల్లా వాళ్ళకు టీడీలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మారుమూల గ్రామాలలో టీడీలు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాయి. ఊరిని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఈ రోజు ఈ డబ్బులు రావాలని అంటే, పెట్టిన ఖర్చులు కావాలని అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులు. ఎందుకంటే మారుమూల గ్రామాలలో జనగామే కానీ పాలకుర్తే కానీ ఇవన్నీ ఈ గ్రామాలలో సిటీకి దగ్గరలో ఉన్నది కాబట్టి ఏదో టీడీలు వస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలనంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటి మేము కాలర్ ఎగిరేసుకొని బతికినాం. మేము 13 నుంచి 18 వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు, ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ నిధులు కనుక మాకు రాకపోతే బాత్రూములు కట్టించేసేసినాము, చెట్లు పెట్టించేసేసినాము. 600 మందిని నా ఊళ్ళో మేము కాపాడుకున్నాం పనికి ఉపాధి పథకం కింద. లేవరు పనులు లేవు, కరోనా. శంకర్ గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. అప్పటిదాకా కొంచెం